మొత్తం రాస్తారు మీదే వెళ్ళిద్ది. చాలా బాగుంది, చాలా బాగుంది. రాస్తారు యాక్టింగ్ చాలా బాగుంది. కొత్త రాస్తారుని చూస్తారు. దానికి దీనికి సంబంధం లేదు అసలుకి. దానికి దీనికి సంబంధం లేదు. పర్ఫెక్ట్ మ్యాచ్ అన్న. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలో ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అన్న. ఫ్యామిలీతో కలిసి చక్కగా కూర్చొని చూడగలిగే, ఎంజాయ్ చేయగలిగే ఫిల్మ్ అని చెప్పొచ్చు అన్న పురుషోత్తముడు. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి గోపిసుందర్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి కొడతారు పురుషోత్తముడు అని. దట్స్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అన్న. సో ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ కానీ, బ్రహ్మానంద్ గారి కామెడీ కానీ, అండ్ ముఖ్యంగా దీని గురించి చెప్పాల్సిన డైరెక్షన్ అండి. సో ఇప్పుడు దాకా రాజ్ తరుణ్ గారు చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఇంకో ఎత్తు అన్న. ఖచ్చితంగా చెప్పొచ్చు అట్లా. దాన్ని దీన్ని కంపేర్ చేయలేమన్నా. సో మీకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, సో ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది కదా. సో దీన్ని కంపేర్ చేస్తామా? చేయలేం కదా. ఉండకూడదండి. ఖచ్చితంగా అటువంటి ఉండకూడదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పర్సనల్ లైఫ్ ఈజ్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ అండి. సో సినిమా పరంగానే చూడాలి. చాలా బాగుంటుంది. పురుషోత్తముడు సినిమా చాలా బాగుంది. ఫైట్స్ అన్ని చాలా బాగున్నాయి. రాజ్ తరుణ్ క్యారెక్టర్ సూపర్ ఉంది. హీరోయిన్తో ఏ మిస్బిహేవియర్ అది ఇది లేకుండా నీట్గా తీసినందుకు థ్యాంక్ యూ. హిట్, బ్లాక్ బస్టర్. యా, నచ్చింది బాగా. నాకు కామెడీ బాగా నచ్చింది. హీరో ఫైట్స్ అవన్నీ బాగా నచ్చినాయి. హీరోయిన్ డైలాగ్స్, ఫైట్స్ అవన్నీ బాగా నచ్చినాయి. థ్యాంక్ యూ. ఈరోజు పురుషోత్తముడు సినిమా చూడడం జరిగింది. చాలా అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్ గుండెలు నిండిపోయింది. ఇంకొక పావుగంట అరగంట ఉన్నది చూద్దామని లాగలేదు. అప్పుడే అయిపోయింది ఆ సినిమా అనిపించింది. 2.5 గంటలు చూసినా అద్భుతంగా తీశారు రామ్ భీమ్న డైరెక్టర్ సారు. రాజ్ తరుణ్కి కూడా మంచి కష్టాల్లో ఉన్న టైంలో మంచి సినిమా పడింది. అద్భుతమైన సినిమా ఇది రామ్ భీమ్న గారికి. ఆయన నెక్స్ట్ ఒక బిగ్ మూవీతో వస్తారు. పెద్ద హీరో కూడా యాక్సెప్ట్ చేస్తారు. అలాగుంది సినిమా. రాజ్ తరుణ్ కూడా పూల రైతుల కష్టాలండి ఇందులో మెయిన్ అంశం తీసుకోవాలంటే. వాళ్ళ పొలాలు కానీ, పెద్దలు మన చేసే మోసాలు ఏంటి, చాలా బాగా చూపించారు సార్. సూపర్ సార్ సినిమా. మామూలుగా అద్భుతమైన సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. పురుషోత్తముడు పేరులో రాముడు ఉంటే కాదు, గుణంలో రాముడు ఉండాలని చెప్పిన సినిమా. చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్ ఉందండి. చాలా బాగుంది. డైరెక్షన్ సూపర్ ఉంది. యాక్టింగ్, సాంగ్స్, ఒక ఫార్మర్ జీవితం అంటే మనము వ్యవసాయం గురించి అని అంటే వరి గురించో పత్తి గురించో ఇలాంటివి విన్నాం, కానీ ఫ్లవర్స్ గురించి చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. హీరోయిన్ అంటే రాజ్ తరుణ్ కూడా పాపం బాధల్లో ఉన్నాడు. ఆయనకు మంచి ఫీడ్బ్యాక్ అన్నట్టు. చాలా మంచి పిక్చర్, బాగుంది. అందరు సపోర్ట్ కూడా కావాలి. అందరు పెద్ద ఇంతమంది ఆర్టిస్టులను తీసుకొచ్చిండు డైరెక్టరు. ఇది ఒకటి బాగుందండి. చాలా సూపర్ పిక్చర్ అండి. సూపర్ ఉంది. చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద ఆర్టిస్టులను తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. చాలా బాగా తీశారు. బాగుందండి. సాంగ్స్ అయితే హిట్, ఫైట్స్ చాలా బాగుంది. పురుషోత్తముడు అంటే పురుషోత్తముడు సూపర్ ఉంది. చూడను, అందులో మంచి మూవీస్ తప్పకుండా చూస్తాను. అందులో ఈ మూవీ ఒకటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. సో చాలా బాగుంది. స్టోరీ కొంచెం రొటీన్ అనిపించింది, బట్ డైలాగ్స్, డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. రాజ్ తరుణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది. అండ్ హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉంది. అనుకోవచ్చు. యా, పూల గురించి, పూలు అమ్మే వాళ్ళ సమస్యలు ఇలా ఉంటాయా అనేది ఒక కొత్త అందరికీ అర్థమైంది అన్నమాట. ఇంత కష్టపడతారా, మనం ఫ్లవర్స్ అని జస్ట్ తీసుకొస్తాము, పెట్టుకుంటాము, పడేస్తాము, లేకపోతే అలంకరిస్తాము, బట్ దాని వెనక ఎంత పెయిన్ ఉంటుందా అనేది చాలా బాగా చూపించారు. చాలా బాగుంది. అండ్ ఒక సాంగ్ ఉంది హీరోయిన్కి విష్ చేసేది, అదైతే నాకు చాలా బాగా అనిపించింది. లొకేషన్ వైజ్ అండ్ ఆల్ చాలా బాగుంది. చాలా బాగుంది. కొంచెమే ఉంది, బట్ షార్ట్ అండ్ స్వీట్ ఉంది. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను పురుషోత్తముడు మూవీ చూసాను ఇప్పుడే. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్. యాక్చువల్ అందరూ జూనియర్ రాజ్ తరుణ్ అంటారు నన్ను. థ్యాంక్ యూ. అండ్ పురుషోత్తముడు మూవీ 1లో చెప్పాలంటే డైరెక్టర్ గురించి చెప్పాలి, రామ్ భీమన్న గారి గురించి. రామ్ భీమన్న గారు అసలు 2 కూడా అండి. ప్రతి ఒక్కరిని డైరెక్షన్ని, ప్రతి ఒక్క డైరెక్టర్ని లోపల నింపుకొని అట్లాంటి ప్రతి ఒక్కటి విజువలైజేషన్ అనేది చూపించిండు తెరపైన. చాలా బాగా అనిపించింది. రాజ్ తరుణ్ భయ్యకు మంచి కెరీర్లో ఒక హిట్ పడ్డదని చెప్పొచ్చు. అండ్ ప్రతి ఒక్కటి ఉంది. సీన్ అంటే కామెడీ టైమింగ్ ఉంది. బ్రహ్మానందం గారితో, బ్రహ్మాజీ గారితో, ప్రకాష్ రాజ్ గారు వచ్చి ఒక సినిమా అనేది హైప్ పెంచిండు. లాస్ట్లో ఒక 5 minutes ఉంటాడు. సో ప్రతి ఒక్కరి మూవీ అంటే తన రోల్ అనేది దాన్ని జస్టిఫైడ్ చేసిందని చెప్పొచ్చు మూవీలో.
ఇక బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఒక అంటే ఇండస్ట్రీలో రిటైర్మెంట్ అవుతున్నా అని ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక ఆయన కెరీర్లో పోలీస్ స్టోరీలో రిటైర్మెంట్ అవుతున్నా అనే కామెడీ టైమింగ్ చాలా బాగా అనిపించింది. బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అండ్ స్టోరీ ఏంటంటే రైతుల గురించి సొసైటీకి చెప్పాల్సిన చాలా ఉంది. ఎక్కడో దూరంలో ఉన్న చాలా పల్లెటూరు రైతులు వాళ్ళ కష్టార్జితం సిటీకి రావడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి స్ట్రగుల్ అవుతూ ఉంటే వచ్చేది పైన ఈ వ్యాపారులు డబ్బు తింటున్నారు. అట్లాంటి ఏంటంటే ఒక గిట్టుబాటు ధర కావాలి రైతులకి అని ఒక పైనుండి ఢిల్లీ నుండి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి రైతులకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన మూవీ ఇది. రైతుల గురించి మూవీ చాలా బాగుంది. సినిమా యాక్చువల్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. గోపి సుందర్ గారి మ్యూజిక్ బాగుంది, పీజీ విందా గారి కెమెరా వర్క్ బాగుంది. అసలు నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ రేంజ్లో ఉంటుందని. చాలా మంచి క్వాలిటీగా ఉంది సినిమా అయితే. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్కి చాలా సినిమాల వరకు చూసుకున్నా మంచిగా కరెక్ట్ క్యారెక్టర్ పరంగా కానీ ఓకే అనిపించుకున్నాడు. మరి ఇక్కడ క్యారెక్టర్ పరంగా ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఆయన కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్ డైరెక్టర్ గారు కథ మాటలు కూడా ఆయనంట, డైలాగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ పరంగా ఎలా ఉంది? గోపి సుందర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మనం ఆయన గీతా గోవిందం వాటి తర్వాత మంచి మ్యూజిక్ ఇచ్చారు. బాగుందండి. యాక్చువల్గా డైరెక్టర్ గారే మాటలు కూడా అంట, డైలాగ్స్ చాలా బాగున్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుందని. చాలా బాగుంది. ఏం ఉండదండి. యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ అలాగనుకునే స్టార్ట్ చేసాను మూవీ చూడడం. బట్ వన్స్ మనం మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతాం తప్ప అదేమి ఇంపాక్ట్ ఏమి ఉండదు. బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. 3 సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. నైస్. ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు హ్యాపీగా. ఎక్కడ బోర్ కొట్టలేదు, ల్యాగ్ లేదు. అలా వెళ్ళిపోతుంది మూవీ అంతా. యాక్చువల్గా రైతుల గురించే మూవీ అయినా కూడా ఎక్కడో మెసేజ్ ఇచ్చినట్టు లేకపోతే క్లాసులు బిగుతున్నట్టు లేకుండా స్టోరీ బాగా ఎంటర్టైనింగ్గానే ఎంగేజ్ చేశారు.